ఇక్కడ ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మండల కేంద్రం గ్రామం ఇది ఇల్లంతకుంట. ఇక్కడ అధికారులు దగ్గరలో ఇది 100 మీటర్లు అయితే ఎంపీడీఓ ఆఫీసు, ఎంఈఓ ఆఫీసు, స్కూల్ ఉంది. ఇక్కడనే వందలాది మంది విద్యార్థులు రోజు పోయడం జరుగుతుంది. వర్షాలు లేకున్నా కానీ ఇన్ని వాటర్ ఇక్కడ నడి రోడ్డు మీద స్టోరేజ్ అయ్యి దోమలతోటి పక్కపొండి ఇళ్ళ రోగాల బారిన పడుతున్నారు. ఈ రోగాల బారిన ఈ దోమలతోటి పడడం వల్ల లక్షలాది రూపాయలు పక్కపొండి ఇళ్ళ హాస్పిటల్ ఖర్చులు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీడీఓ గారు సుతం ఇదే రోడ్డు మీద వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. తనకు కళ్ళు కనిపిస్తలేవా? అదేవిధంగా ఈ గ్రామ కార్యదర్శికి కళ్ళు కనిపించడం లేదా? అసలు ఈ వాటర్ స్టోరేజ్ ఏంది? రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ ఏం చెప్తున్నారు? వాటర్ స్టోరేజ్ ఎక్కడున్నా ఎంబడే తొలగించాలి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేయాలని చెప్పి వాళ్ళ సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. అయినా కానీ వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇట్లాంటి అధికారులపైన శాఖాపరమైన చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి నేను సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరిస్తున్నాను. నా పేరు రాము, సిపిఎం పార్టీ ఇల్లంతకుంట మండల సెక్రటరీ.